ఆరవేసుకుంటూ చెప్పాడు, మీకు అందరికీ కూడా నేను భూలోకంలో మీకు అన్ని సౌకర్యాలు కలిగిస్తాను, మీరు భూలోకానికి వెళ్ళండి, అక్కడ మీరు మీ వంశాన్ని, మీ వైశ్య వంశాన్ని బాగా వృద్ధి చేయండి, సూర్యచంద్రుడు ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు మీ వయస్సులు అక్కడ ఉంటారు, మంచి పేరు కొంచెం తెచ్చుకుంటారు, తర్వాత కైలాసానికి వస్తారు, కాబట్టి మీరేం బాధపడద్దు అని చెప్పి అదృశ్యమైపోయారు శ్రీ మహావిష్ణువు. అదృశ్యమైపోయిన తర్వాత ఇక వీళ్ళకి ఏంటంటే చంద్రకాంతుడి శాపం వల్ల ఇక భూలో లక్షణాన్ని వచ్చేస్తున్నాయి, వాళ్ళకి ఆకాశ గమనం చేయలేకపోతున్నారు, ఆకలి దప్పులు వచ్చేస్తున్నాయి, ఇక ఎక్కువ తప్పులు తట్టుకోలేకపోతున్నారు, వేడి గాని ఎండ గాని ఏదో తట్టుకోలేకపోతున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది, మన అందరి దేవత దగ్గరికి వెళ్ళాము, భూలోకానికి వెళ్ళమని చెప్తున్నారు అందరూ కూడా అని చెప్పి వాడు అనేది పడతా ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి ఇక మీకు ఇక్కడ ఉండే టైం అయిపోయింది, శాపం యొక్క ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు, ఇక మీరు భూలోకానికి వెళ్ళిపోండి అని చెప్పని చెప్తాడు నారద మహర్షి. అప్పుడు గోమాత వచ్చి ఈ ఆర్య వయసులందరినీ కూడా తనలోకి తన గర్భంలోకి తీసేసుకుంది. ఈ సంగతి తెలిసింది చతుర్ముఖ బ్రహ్మకి. ఇక ఆయన ఆ దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మని పిలిపించి, ఆ విశ్వకర్మతోటి నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ 16 పట్టణాలు, అందమైన పట్టణాలు, అన్ని సౌకర్యాలు ఉండేటట్టు నిర్మించు, నేను వయసులందరూ కూడా భూలోకానికి వెళ్తున్నారు, నేను కూడా భూలోకానికి వెళ్ళి ఆ భృగు మహర్షి వంశంలో పుట్టి భాస్కరాచార్యులుగా ఉండి వీళ్ళందరికీ ఆచార్యులుగా ఉండి వీళ్ళందరికీ నడిపించాలి, కాబట్టి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి ఆ 16 పట్టణాలు సుందరంగా నిర్మించని చెప్పి విశ్వకర్మని చెప్పారు ఆ బ్రహ్మదేవుడు. అప్పుడు విశ్వకర్మ భూలోకానికి బయలుదేరాడు. జై వాసు.